హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టెక్నాలజీస్. మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్టయితే అటెండెన్స్ మాడ్యూల్ అండ్ డాష్‌బోర్డ్, అడ్మిన్ సెట్టింగ్స్, అడ్మిషన్ ఎంక్వైరీ, స్టూడెంట్ మాడ్యూల్ అయితే కవర్ చేసాం గదా! సో, ఇవాల్టి వీడియోలో మనం స్టాఫ్ మాడ్యూల్ గురించి కవర్ చేద్దాము. సో, ఒకసారి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి స్టాఫ్ పైన క్లిక్ చేస్తే మనకు కింద 7 సబ్ మాడ్యూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో, ఈ ప్రతి ఆప్షన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్‌గా ఇక్కడ చూసుకున్నట్టయితే లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అని అయితే ఉంది కదా! సో, లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేది ఏందనంటే మన రెస్పెక్టివ్ కాలేజెస్ కానీ, స్కూల్స్‌లో కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ డిపార్ట్మెంట్ అని, టీచింగ్ డిపార్ట్మెంట్ అని, అడ్మిషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇలా డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. సో, లాంగ్వేజ్ LANG. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నా. సో, సబ్మిట్ పైన క్లిక్ చేస్తే డిపార్ట్మెంట్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ చూడండి ఫిఫ్త్ డిపార్ట్మెంట్ ఏంటిది? లాంగ్వేజ్. సో, ఈ విధంగా సింపుల్‌గా ఒక డిపార్ట్మెంట్స్ అయితే యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్స్ తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ అని అయితే ఉంది. ఓకేనా? స్టాఫ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సెషన్స్ అయితే చూపిస్తున్నాయి. సో, సెషన్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొడితే సో, మనకు ఈ సెషన్ టైమింగ్స్‌లో ఈ సెషన్స్‌లో ఎవరెవరున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఏంటివి అని చెప్పేసి మనకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఎడిట్ కూడా చేయొచ్చు స్టాఫ్. అంటే ఆ డిపార్ట్మెంట్‌లో స్టాఫ్స్ అయితే యాడ్ చేసుకుంటాం గదా! సో, ఆ స్టాఫ్ పర్సన్స్ ఎవరెవరు అనంటే ఇక్కడ మనం ఇక్కడ డేటా డిస్‌ప్లే అవుతుంది గదా! ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్తే యాడ్ స్టాఫ్ అని అయితే ఉంది గదా! సో, మనకి ఈ స్టాఫ్ మాడ్యూల్‌లో అతి ముఖ్యమైన మాడ్యూల్ ఏందనంటే స్టాఫ్ యాడింగ్ మాడ్యూల్. సో, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాఫ్‌ని యాడ్ చేయాలి మనం. ఇప్పుడు ఇందులో ఈ సాఫ్ట్‌వేర్‌లోకి ఎవరినో ఒకరిని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమో అడుగుతుంది? RFID కోడ్ అడుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తానంటే 456 అని చెప్పేసి RFID కోడ్ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫస్ట్ నేమ్ అడుగుతుంది కాబట్టి సి అని ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ నేమ్ ఏమిద్దాము? రమేష్ అనేది ఇద్దాం. సో, రమేష్ కాదు సురేష్. సో, ఇక్కడ నేమ్ అయితే ఇస్తున్నాను సురేష్ అని చెప్పేసి. సో, టైమ్ పాలిసీ ఇతనికేమి స్టాఫ్ టైమే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసుకుంటే డిపార్ట్మెంట్. ఇతను ఏ డిపార్ట్మెంట్? లాంగ్వేజ్ డిపార్ట్మెంట్. ఇతని ఫాదర్ నేమ్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాకర్ అనుకుందాం. మొబైల్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నంబర్ 1111. సో, మొబైల్ నంబర్ అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ అయితే ఉంది కదా! సో, ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది అంతా అడ్మిన్ ప్యానెల్. ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా! అడ్మిన్స్‌కి మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్టాఫ్‌కి వేరే లాగిన్ ఉంటుంది. స్టాఫ్‌కి వేరే లాగిన్ ఉంటుంది. అడ్మిన్‌కి వేరే లాగిన్ ఉంటుంది. సో, ఇప్పుడు అడ్మిన్ అనేది ఇది. సో, స్టాఫ్‌కి నేను ఇప్పుడు ఇస్తున్నా పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాఫ్ ఎవరు? ఇక్కడ నేను సురేష్ అనే అతన్ని యాడ్ చేసుకున్నా కదా! అతనికి ఒక స్టాఫ్ లాగిన్ అయితే ఇస్తున్నాను. సో, అతనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగా పాస్వర్డ్ అనేది అయితే ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చాను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఏం కాదు. సో, మనకు యూజ్ అయితే గనక తప్పకుండా ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సారీ. ఒకసారి పైకి స్క్రోల్ చేసుకుందాము. ఇప్పుడు ఈ సురేష్ అనే వ్యక్తి ఏ క్లాస్‌కి ఇన్‌చార్జ్ తీసుకుంటున్నాడు. థర్డ్ క్లాస్ ఇన్‌చార్జ్ తీసుకుంటున్నాడు. సో, ఏ సెక్షన్. అండ్ ఇతను ఏ సబ్జెక్ట్ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను తెలుగు సబ్జెక్ట్ చెప్తున్నాడు. సో, తెలుగు సబ్జెక్ట్. సో, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. సో, ఇక్కడ క్లాస్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫీ మేనేజ్‌మెంట్. ఇతనేమన్నా ఫీ ఏమన్నా మేనేజ్ చేస్తాడా? అంటే ఫీ ఏమైనా కలెక్ట్ చేస్తాడా స్టూడెంట్స్ దగ్గర నుంచి? లేదు కాబట్టి ఇక్కడ ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనేమైనా ఎగ్జామ్స్ పెడతాడా? మార్క్స్ ఎంట్రీ చేయడము, రిజల్ట్ వ్యూ చేయడము, మార్క్స్ ఎంట్రీ చేయడం చేసే ఉందా అనుకుంటే గనక మనం దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ ఉంది కదా! సబ్మిట్ పైన క్లిక్ చేద్దాం. సో, చూడండి స్టాఫ్ హాస్ బీన్ ఇన్సర్టెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, సురేష్ అనే వ్యక్తి స్టాఫ్‌గా ఒక సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయ్యాడు. ఇప్పుడు ఈ పర్సన్ మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలి? ఇప్పుడు స్టాఫే లాగిన్ కావాలి. ఈ పర్సన్ అనే వ్యక్తే లాగిన్ అవ్వాలి. సో, ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇక్కడ యూఆర్ఎల్ అయితే ఉంది కదా! సో, దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ అడ్మిన్ దగ్గరికెళ్తాం. రైట్. ఇప్పుడు కంట్రోల్ వి అయితే ప్రెస్ చేస్తున్నా. చూడండి ఈ యూఆర్ఎల్‌ని అయితే మీరు కూడా కాపీ పేస్ట్ సేమ్ చేసుకొని చేయొచ్చు. కాపీ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే గనుక మనకి ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. సో, ఇక్కడ చూడండి మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇంతకుముందు మనము క్రియేట్ చేసేటప్పుడు మొబైల్ నంబర్ అయితే ఇచ్చాం కదా! సో, ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. మొబైల్ నంబర్ అయిపోయింది. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది కదా! సో, పాస్వర్డ్ అయితే ఇచ్చాను. సో, స్టాఫ్ అతనికి. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సో, సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇది స్టాఫ్ కనిపిస్తుంది కదా! ఇది స్టాఫ్‌కి మాత్రమే కనిపిస్తుంది. ఇది స్టాఫ్ ప్యానెల్.
సో అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి అడ్మిన్ ప్యానెల్. ఓకేనా? సో స్టాఫ్ ప్యానెల్‌కు నేను ఇప్పుడు ఎవరికి ఇచ్చిన సురేష్ అనే వ్యక్తికి యాజ్ ఎ స్టాఫ్‌గా యాడ్ చేసిన కదా! సో అతనికి థర్డ్ క్లాస్ అయితే ఇచ్చాను. థర్డ్ క్లాస్ ఏ సెక్షన్. సో థర్డ్ క్లాస్‌లో టోటల్ స్టూడెంట్స్ అండ్ థర్డ్ క్లాస్‌లో టుడే ప్రెజెంట్ ఎంత? సో టుడే అబ్సెంట్ ఎంత? సో స్టూడెంట్స్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ థర్డ్ క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్ ఎంత? సో డైలీ అటెండెన్స్ అండ్ మంత్లీ అటెండెన్స్, లీవ్స్ ఎంత? అండ్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంది కదా! సో థర్డ్ క్లాస్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ మార్క్స్ ఎంట్రీ చేయడము, సబ్జెక్ట్ వైస్ మార్క్స్ ఎంట్రీ అండ్ ఇక్కడ హోమ్ వర్క్ ఉంది. సో యాడ్ హోమ్ వర్క్ అండ్ అసైన్‌మెంట్స్ ఏమైనా అసైన్‌మెంట్స్ ఉంటే అసైన్‌మెంట్స్ ఇవ్వచ్చు. అటెండెన్స్ చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏమన్నా పర్టిక్యులర్ స్టూడెంట్‌కి మెసేజ్ పంపించాలనుకుంటే గనుక ఇక్కడ మెసేజ్ జేయొచ్చు. చూసాం గదా! ఇది కంప్లీట్ స్టాఫ్‌కి మాత్రమే ఉంటుంది. సో, ఒక స్టాఫ్ ఒక క్లాస్‌కి ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇండివిడ్యువల్‌గా వస్తుంది. ఎవరిది వాళ్ళకే వచ్చేస్తుంది. ఈ విధంగా అనేది ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో, ఇక్కడ నేనిక్కడ లాగౌట్ అయితే జేస్తున్నా. సో, లాగౌట్ జేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ టు సెషన్ ఎళ్తే సో, యాడ్ స్టాఫ్ అయితే చూసాం గదా! సో, ఏ విధంగా యాడ్ స్టాఫ్ అయితే చూసాం గదా! సో, అండ్ ఏ విధంగా బయటికి తీయాలని జెప్పేసి గూడా చూసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ డైలీ అటెండెన్స్ అయితే ఉంది కదా! సో, డైలీ అటెండెన్స్ అనేది ఏంటిది అనంటే, సో, ఇక్కడ మనం యాడ్ చేసుకున్న డిపార్ట్మెంట్స్ పైన అండ్ స్టాఫ్స్ టైమింగ్స్ పైన ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. సో, ఓవరాల్ డైలీ అటెండెన్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మంత్లీ అటెండెన్స్ ఉంటుంది. సో, మంత్లీ అటెండెన్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ సెలెక్ట్ ఇయర్ ఫిబ్రవరి, సెలెక్ట్ సెషన్. సో, స్టాఫ్ టైమ్ అనే సెషన్ పైన చెక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసిన. అండ్ ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే జనరేట్ అయింది. సో, ఇక్కడ హెచ్ అని ఉంది. సో, హెచ్ అంటే హాలిడే, పి అంటే ప్రెజెంట్, ఈ అంటే అబ్సెంట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5, 6 అప్ టు 8, 28 అయితే ఉంది. సో, ఇది ఏంటిది అని అంటే గనక మంత్లీ రిపోర్ట్ కాబట్టి 28 డేస్ అయితే ఉన్నాయి. అండ్ దట్ టూ ఇది ఫిబ్రవరి మంత్ నేను సెలెక్ట్ చేసుకుంది. సో, ఫిబ్రవరి మంత్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 28 డేస్ అయితే అటెండెన్స్ రిపోర్ట్ ఇక్కడ జనరేట్ అయింది. సో, కింద ఇక్కడ కొంచెం రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే పలానా వ్యక్తి టోటల్ వర్కింగ్ డేస్ ఎన్ని, ప్రెజెంట్ డేస్ ఎన్ని, అబ్సెంట్ డేస్ ఎన్ని, సో లేట్ ప్రెజెంట్ డేస్ ఎన్ని. సో కంప్లీట్ డేటా అనేది అయితే ఇక్కడే డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ సి సురేష్, రమేష్, రవి, కిరణ్ అన్ని ఎవ్రీథింగ్ అందరిది అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇది మంత్లీ అటెండెన్స్ అనేది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్ అయితే ఉంది కదా! సో లీవ్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేస్తే ఏమనంటే గనక, సో మనకు లీవ్స్ సెర్చ్ చేసుకోవడానికి చాలా ఈజీ అయితే ఉంటుంది. సో ఎవరైతే టీచర్స్ గానీ, స్టాఫ్స్ గానీ ఎవరైనా ఇక్కడ లీవ్ అప్లై చేసుకుంటే గాని యాజ్ ఎ అడ్మిన్‌గా మనకి ఇక్కడ డౌన్‌లో ఉంది కదా! సో డౌన్‌లో ఇక్కడైతే కనిపిస్తుంది. సో వాళ్ళు అప్లై చేసుకున్నది. సో మనం ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో అడ్మిన్ డిపార్ట్మెంట్ నుంచి క్యాజువల్ లీవ్ అయితే అప్లై చేశాడు. రీజన్ ఏమనంటే సిక్ అని చెప్పేసి. సో ఎవరు ఆ పర్సన్ అంటే రాజేష్ ఆవుల అనే అతను. సో ఇతనికి మనము అప్రూవ్ పెయిడ్. సో ఇక్కడ అప్రూవ్ ఇస్తే గనుక అతనికి లీవ్ అనేది వెళ్ళిపోతుంది. సో అండ్ ఇక్కడ రాజేష్ అనే వ్యక్తి ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా! సో ఇతనైతే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాడు. సో ఎవరైనా సరే గాని ఇక్కడ అప్లై చేసుకుంటే గనుక ఇక్కడ వచ్చి పడుతుంది. సో యాస్ ఎ అడ్మిన్‌గా మనం అప్రూవ్ చేస్తేనే అతనికి లీవ్ అనేది ప్రొసీడ్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ పేరోల్ ఏదైతే ఉంది. సో పేరోల్ పైన క్లిక్ చేస్తే 2 మాడ్యూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో సెటప్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఏంటిది అనంటే గనక ఈ పేరోల్ అనేది ఏందంటే గనక ఇక్కడ స్టాఫ్ అటెండెన్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్‌గా సాలరీ స్లిప్స్ అయితే జనరేట్ అవుతుంది. సో మనం మాన్యువల్‌గా మళ్ళీ ఒక పర్సన్‌ని పెట్టుకొని సాలరీస్‌ని అయితే కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఒకసారి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ డిపార్ట్మెంట్ అండ్ స్టాఫ్. ఎవరు అడ్మిన్‌లో ఎవరెవరున్నారు? రాజేష్ ఉన్నారు. సో సెర్చ్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి కింద ఒకటైతే డిస్‌ప్లే అయింది గదా! సో ఇక్కడ రాజేష్ అనే అతనికి వచ్చింది. సో ఇక్కడ మేనేజ్ సాలరీ పైన క్లిక్ చేస్తున్నా. సో మేనేజ్ సాలరీ పైన క్లిక్ చేస్తే ఈ పర్సన్‌కి ఎంత సాలరీ ఇవ్వాలి. సో సాలరీ అనేది ఎట్లా బేస్డ్ ఆన్ మంతా లేదా కస్టమ్ డేసా? అండ్ నెక్స్ట్ కొంచెం డౌన్ స్క్రోల్ చేస్తే ఇక్కడ అలవెన్సెస్ ఏమైనా అలవెన్సెస్ ఇస్తున్నామా? సో హెచ్ఆర్ఏ అలవెన్స్. సో ఇక్కడ మనము ఈ అలవెన్స్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలవెన్స్ అమౌంట్ ఎంత ఇస్తున్నాం? అండ్ లేదా ఇంకా వేరే ఏమైనా అలవెన్సెస్ ఇస్తున్నామా? అంటే ఇక్కడ యాడ్ మోర్ పైన క్లిక్ చేస్తే కింద యాడ్ అవుతాయి. సో ఏమి ఇవ్వలేదు అనుకుంటే గనుక రిమూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏమైనా డిడక్షన్స్ ఉంటాయా? సో ఏమైనా డిడక్షన్స్ ఇక్కడ ఏమైనా డిడక్షన్స్ టైప్స్ ఎంత అమౌంట్ డిడక్ట్ చేస్తున్నామో సో ఇవన్నీ యాడ్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేస్తే ఇదే ఆటోమేటిక్‌గా జనరేట్ చేసేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే బై డిఫాల్ట్ ఇతనికైతే యాడ్ చేసిన. సో ఇతనికి సాలరీ స్లిప్ ఏ విధంగా జనరేట్ అయిందో చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ సాలరీ రిపోర్ట్స్ అయితే ఉంది కదా! సో సాలరీ రిపోర్ట్స్ పైన క్లిక్ చేస్తున్నా. అండ్ ఫ్రమ్ డేట్ అండ్ ఇక్కడ జనవరి 1 టు డేట్ 11థ్. సో డిపార్ట్మెంట్ అడ్మిన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎవరు రాజేష్ సెర్చ్.
రైట్. ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేసిన ఎమ్మడే మనకొక రిపోర్ట్ అయితే జనరేట్ అయింది. చూడండి బేసిక్ రిపోర్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో, సాలరీ స్లిప్ ఫర్ 1st జనవరి టు 11th ఫిబ్రవరి. ఇక్కడ చూసుకున్నట్టయితే అటెండెన్స్ డీటెయిల్స్, ప్రెజెంట్ డేస్ ఎన్ని, యాబ్సెంట్ డేస్, హాలిడేస్, పెయిడ్ లీవ్స్, అన్‌పెయిడ్ వీక్ ఆఫ్స్ అండ్ రేట్ ఆఫ్ వేజెస్, బేసిక్ సాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ అండ్ అమౌంట్ పేయబుల్. సో, బేసిక్ అయితే 3000 అండ్ హెచ్ఆర్ఏ 300. సో, డిడక్షన్స్ ఏమి లేవు అండ్ నెట్ సాలరీ వచ్చేసి 3300. సో, చూసాం గదా! సో, బేసిక్‌గా సాలరీ స్లిప్ అనేది ఈ విధంగా జనరేట్ చేసిస్తుంది. సో, ఇక్కడ ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ అయితే నేను యూజ్ చేశాను. చాలా బాగుంది. సో, ఇంటర్‌ఫేస్ కానీ, యాక్సెస్ చేయడం గానీ, యాడింగ్ గానీ, రిమూవ్ గానీ, ఎడిట్, డిలీట్. సో, చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది. సో, నాకైతే బాగా నచ్చింది ఈ సాఫ్ట్‌వేర్. ఒకవేళ మీకు గనుక ఇది వాడాలనిపిస్తుంది అనుకుంటే గనక స్క్రీన్ పైన మొబైల్ నంబర్స్ ఇస్తాము. ఒకసారి ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. లేదా వెబ్‌సైట్ ఇస్తాము. సో, వెబ్‌సైట్ నుంచైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థాంక్ యూ.